మెడికల్ కాలేజీ అసంపూర్తిగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక చొరవ తీసుకొని 11 కోట్లతో ఎంసీహెచ్ బ్లాకుల్లో 2 అంతస్తులు పూర్తి చేయటం వలన థర్డ్ ఇయర్ విద్యార్థులకు క్లాసులకు అనువుగా ఉందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. మంగళవారం గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కూటమి నాయకులతో ఆయన సందర్శించారు. విద్యార్థులు, సిబ్బంది, ఏపీఎంఎస్ఐడిసి అధికారులతో సమావేశమయ్యారు. విద్యార్థులు పలు సమస్యలను, ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవనం, హాస్టల్ నిర్మాణ పనులు మందగమనంగా జరగటం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించి సమీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే వాసు మీడియాతో మాట్లాడుతూ కాలేజీకి టైం లైన్ రావాలని, హాస్టల్ నిర్మాణం G+7 నిర్మాణ దశలో ఉందన్నారు. హాస్టల్ నిర్మాణం కూడా తగిన సమయంలో పూర్తి కాకపోతే విద్యార్థులు ఇబ్బంది పడతారని అన్నారు. ఇక్కడ గుర్తించిన సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ దృష్టిలో పెడతానని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఆయన వెంట ప్రిన్సిపల్ శివప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పివివి సత్యనారాయణ, కూటమి నాయకులు ఉన్నారు. హాస్టల్ టు కాలేజ్ వేలో సార్, రాజకీయాలు పక్కన పెడితే మీ వల్ల ఇంత నష్టం కలిగినాయి కదా కాలేజెస్కి. ఎక్కడికైనా సరే బాధ్యతగా వచ్చి పిల్లల్ని అడిగి నీకు ఇది ఉందా అది ఉందా అని ఎవరైనా వచ్చి అడిగారా వైసీపీ వాళ్ళు? ఈ రోజు దాకా 2 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే గాలికి వదిలేస్తారా? గెలిస్తేనే ఇక్కడికి వస్తారా? గెలిచినా ఓడినా బాధ్యత అనేది ఉండాలి కదా. రాజకీయ పార్టీలుగా ఏమీ లేవు. సమస్యలు ఉన్నాయి, చర్చిస్తున్నాం. ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్ వాళ్ళని ఒక టైం లైన్ అడిగాం. తప్పకుండా టైం లైన్కి కట్టుబడి చెయ్యాలి. అంశాన్ని గౌరవ మంత్రి గారి దృష్టిలో కూడా తీసుకెళ్తాం, సత్యకుమార్ యాదవ్ గారి దగ్గర కూడా. అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెడతాం. ఎందుకంటే ఇది విద్యార్థుల ఒక భవిష్యత్తుకి సంబంధించింది. ఇక్కడ మనం కాలయాపన చేస్తానంటే ఊరుకునే పరిస్థితి ఉండదు. చేయగలిగేవి అన్నీ చాలా చిన్న చిన్న పనులు, ఇవన్నీ కూడా చేస్తాం. ఏదైతే ఈ యొక్క బాధ్యత తీసుకున్నామో పూర్తి చేసుకుంటాం. విద్యార్థులకి మంచి విద్య కూడా అందిస్తామని కూడా తెలియచేస్తూ ఇంకా చాలా చెప్పున్నారు. అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా సరిచేసే కార్యక్రమం తీసుకుంటామని కూడా తెలియజేస్తాం.